తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును. వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను అంటున్నాడు. మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు, యుద్ధం చేసే దేవుడు కనుక మనం దేనికి భయపడవలసిన పని లేదు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను అంటున్నాడు. దావీదు మహారాజు యుద్ధాలకు వెళ్లే ముందు ప్రతిసారి దేవుని దగ్గర విచారణ చేసి, ఈ యుద్ధానికి నేను వెళ్ళవచ్చా వెళ్ళవద్దా అని విచారణ చేసి దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు. నేను నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదనా అని వాగ్దానం చేసిన దేవుడు దావీదు మహారాజు పక్షాన ఆయనే యుద్ధం చేసి అనేక సార్లు జయం ఇచ్చిన దేవుడు మన వాక్యాల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి ఒకసారి మనకి వాగ్దానం చేస్తున్నాడు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను. మనకేమైనా హాని తలపెట్టాలని, మనకేమైనా శత్రువుల వల్లే కీడు తలపెట్టినా గాని నేనే యుద్ధం చేసేదని అంటున్నాడు. మనకేమీ కీడు రాకుండా మనల్ని కాపాడే దేవుడనని ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతున్నాము. నీ పిల్లలను నేనే రక్షించేదను అంటున్నాడు. మన పిల్లలను ఆయనే రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడమే కాదు, మన పిల్లలు కూడా స్వతంత్రించుకుంటున్నారని మనం గ్రహించుకోవాలి. మనతో యుద్ధం చేసి వారితో ఆయనే యుద్ధం చేస్తానంటున్నాడు. నీ పిల్లలను నేను రక్షిస్తాను అంటున్నాడు. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు దేవుడు బలవంతుడైన దేవుడు విమోచకుడనియు నీవు మనుషులందరూ గ్రహించినట్లుగా నేను ఇది చేస్తాను అంటున్నాడు. యాకోబు దేవుడు బలవంతుడైన దేవుడని మనుషులందరూ గ్రహించేలాగున ఆయన మన ఎడల కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు అంటున్నాడు. ఆయనే మన రక్షకుడు, మనల్ని రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చిన దేవుడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయనే మనకు రక్షకుడుగా వచ్చి మనకి విమోచన కలుగు చేసిన దేవుడని వాక్యాల ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. అది క్రొత్త నిబంధనలో ఈ వాక్యము మనము చూస్తున్నాము. క్రొత్త నిబంధనలో మన రక్షకుడుగా వచ్చిన దేవుణ్ణి మనం యేసుక్రీస్తు ప్రభువును మనము చూచాము, వాక్యాల్లో చూచాము. ఆయనను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన దర్శనాలు చూస్తున్నాము. ఆయన మనకి ప్రత్యక్షమవుతూ మనం చూస్తున్నాము. మన విమోచకుడు అనియు ఆయన, యాకోబు దేవుడు బలవంతుడును విమోచకుడు అనియు మనుషులందరూ గ్రహించినట్లు ఇది నేను చేస్తాను అంటున్నాడు. యాకోబు దేవుడు బలవంతుడును విమోచకుడు కూడా. ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము చిందించి మనకి విమోచన కలుగు చేసిన విధానాన్ని మనము క్రొత్త నిబంధనలో చూస్తున్నాము. ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్యము మనకి ఇచ్చిన దేవుడు విమోచకుడుగా నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మనుషులందరూ చూసినట్లుగా నేను బలవంతుడనని విమోచకుడనని మనుషులందరూ చూసినట్లుగా నేను ఈ కార్యాలు చేస్తానని యెషయా గ్రంథంలో తెలియజేసిన దేవుడు. క్రొత్త నిబంధనలో మన రక్షణగా వచ్చిన ఆయనను, మన రక్షకుడుగా వచ్చిన ఆయనను మనం సేవించినప్పుడు మనకి విమోచకుడుగా ఉంటాడు, మనకి విమోచన కలుగు చేస్తాడు, మన పాపములన్నిటిని పరిహరించి మనకి విడుదల కలుగు చేసి మనకి క్షేమాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా ఇక్కడ యాకోబు దేవుడు మనకి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ విమోచకుడిని మనం ఆశ్రయిద్దాము, ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము, వారితో యుద్ధం చేసే దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము, మనకి క్షేమాన్ని కలుగు చేసే దేవుణ్ణి ఆశ్రయిద్దాము. మన పిల్లలకు క్షేమం కలుగు చేసే దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు, హృదయపూర్వకంగా ఆయనను గణపరిచినప్పుడు మన పక్షాన ఈ కార్యాలన్నీ జరిగించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. వినిచిన బిడ్డలందరూ దేవుని వాక్యమును అర్థం చేసుకుంటున్నారు కాబట్టి దేవుని ఆశ్రయించి ఆయన కృపలో వర్ధిల్లుదురుగాక. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. మా విమోచకుడా మీకు స్తోత్రములు ప్రభువా, మాకు రక్షకుడా స్తోత్రములు. నైనా మా తండ్రి, మాకు విజయం వెంబడి విజయం అనుగ్రహించే దేవా మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరికీ ఈ సంవత్సరం అంతా మీరు విజయం వెంబడి విజయం అనుగ్రహించండి. వారి పక్షాన మీరు యుద్ధం చేయండి ప్రభువా. వారికి క్షేమమును సంతోషమును అనుగ్రహించండి. రక్షణగా విమోచకునిగా మా ప్రభువా మీరున్న దేవా,
మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.